జై వాసవి మిత్రులకి సోదరులకి అందరికీ కూడా నమస్కారం. తన పేరు నేరేళ్ల రోహిణి సుచిత్ర. తను గుంటూరు కిడ్స్ కాలేజీ నందు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతా ఉంది. 2020 కోవిడ్ సంవత్సరంలో వీళ్ళ ఫాదర్ చనిపోవటం వల్ల ఆనాడు నిత్యావసరాలు పంచుతూ స్టేట్ అంతా కూడా మనం నిత్యావసర సరుకులు ఇచ్చే సందర్భంలో ఆ బిడ్డ తరపున మనకి ఫోన్ చేసి వాళ్ళ కుటుంబం ఆ రోజు నిత్యావసర సరుకులు అడగటం జరిగింది. ఇట్లా ఫాదర్ చనిపోయాడు, సరుకులు కావాలని చెప్పి అడగటం జరిగింది. అయితే ఆ పాపకు ఆ రోజు సరుకులు ఇవ్వడానికి ఇంటికి వెళ్ళిన రోజు ఎడ్యుకేషన్ సంబంధించి ఏదైనా సపోర్ట్ చేయమని వాళ్ళ అమ్మగారు అయినటువంటి ఈవిడ అడగటం జరిగింది. ఆ రోజు నా మిత్రులు మరియు నర్సరావుపేట వైశ్య సోదరుల సహాయ సహకారాలతో ఆ రోజు ఆ పాప ఇంటి దగ్గరికి వెళ్ళి పలకరించి ఆ పాప ఉన్నటువంటి సిచ్యువేషన్ కనుక్కొని ఆ మొదటి సంవత్సరం ఎడ్యుకేషన్ కి నేను సపోర్ట్ చేయడం జరిగింది. ఆ రోజు 44,000 రూపాయలు. ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ పాప ఆ సంవత్సరం టాప్ మార్క్స్ 95%, 9.5 పైన మార్క్స్ తీసుకొని అత్యద్భుతమైనటువంటి ప్రతిభ కనబరచడం జరిగింది. ఆ సంవత్సరం నుంచి ఈ రోజు దాకా నా పాప ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం నుంచి 4 సంవత్సరాల పాటు ఆర్యవైశ్య సోదరుల నా మిత్రుల సహకారంతో ఈ రోజు దాకా కూడా దాదాపుగా ప్రతి సంవత్సరం 40,000 రూపాయలు ఆ పాపకి ఇస్తూనే వచ్చాం. ఆ పాప దాన్ని నిలబెట్టుకుంటూ ప్రతి సంవత్సరం టాప్ లోనే 9% పైన 9.2, 9.1లో ఆ పాప చాలా బాగా రావటం నిజంగా ఆనందదాయకం. ఇటువంటి పిల్లల్ని ఇప్పుడు దాదాపుగా 5గురిని చదివిస్తా ఉన్నాం మనం. ఈ సంవత్సరంతో ఈ పాప ఎడ్యుకేషన్ కూడా పూర్తి అవ్వబోతుంది. ఆ రోజు ఈ పాప చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ టైం కూడా ఆ పాప ఫోన్ చేసి అంకుల్ నాకు 9.5 వచ్చింది, క్లాస్ లో నేను టాప్ వచ్చాను, మంచిగా నాకు సహకరించారని చెప్పడం కూడా జరిగింది. లాస్ట్ 2 సంవత్సరాలు డాక్టర్ కృష్ణకాంత్ గారు, శ్రీదత్త హాస్పిటల్స్ అధినేత కృష్ణకాంత్ గారు ఈ పాపకి పూర్తి సపోర్ట్ చేశారు. లాస్ట్ 2 సంవత్సరాలు కూడా ఆ పాపకి ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా ఆయన సపోర్ట్ చేస్తారు. రీసెంట్ గా ఒక 30,000 రూపాయలు విద్యా కార్యక్రమాలు మేము పెడితే దానికి సపోర్ట్ చేయడం వల్ల ఈ రోజు మిత్రుల ద్వారా అడిగాను. అడిగితే ఆయన కాదండి, కానీ మిత్రుల ద్వారా అడిగి ఈ పాపకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 3 గంటల్లో ఈ పాప కావాల్సినటువంటి అమౌంట్ ని ఏర్పాటు చేసి ఈ రోజు ఈ పాపకి ఇస్తా ఉన్నాం. ఇలాంటి పాపలు అనేక మందిని మన ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చదివిస్తా ఉండటం నిజంగా ఆనందదాయకం. నా మిత్రులు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఒకటే గమనించండి, ఈ రోజు దాకా దాదాపుగా నాకు ఒక 20 నుంచి 30 మంది సహాయ సహకారాలు అందించమని జిల్లా నుంచి అడుగుతా ఉన్నారు. మీరు కూడా మీ ఊర్లలో మిత్రుల్ని స్నేహితులందరినీ కలుపుకొని వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడానికి ముందుకు రండి. అన్ని నేనే చేయాలంటే చాలా కష్టమైనటువంటి పని, అని నేను సపోర్ట్ చేస్తాను నాకు సాధ్యమైనంత మటుకు. అలా నా దాకా రాకుండా మీ ఊళ్ళలో మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మనకి ఆర్యవైశ్యులు అనేక మంది సహకారానికి ముందుకు వస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ పాపకి ముందుగా మన ఆర్యవైశ్య సోదరుల తరపున ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నా. ఈ ఇయర్ తో ఎండింగ్ ఈ పాపకి మంచి ఉద్యోగం రావాలి, ఈ పాప మళ్ళీ 4గురిని చదివించుకునేటటువంటి పరిస్థితి రావాలి. అలానే ముందుగా తిన తమ్ముడు ఇంటర్ అయిపోయింది. ఇప్పుడు తనకి ఈ పాప తరపునే సపోర్ట్ అందించి ఇంకొకళ్ళని అడిగేటటువంటి పరిస్థితి రాకూడదని చెప్పి నేను ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాను. తల్లిదండ్రులు లేని బిడ్డలు ఎవరైనా, ముఖ్యంగా తండ్రి లేని బిడ్డలు ఎవరున్నా కానీ పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం వాడికి సొంత కుటుంబంగా అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు కూడా తండ్రి లేకపోతే మటుకు ఖచ్చితంగా తోబుట్టు అనుకొని ఆ తల్లికి సంబంధించిన బిడ్డల్ని చదివించే విషయంలో మటుకు మీరందరూ ముందుకు రావాలని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.